అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ నరేష్. అయితే చాలా మంది డౌట్ పడుతున్న అంశం ఏంటిదంటే, ఇది చాలా సరళంగా చెప్పాల్సిన విషయం. చాలా సింపుల్‌గా పార్టీల కార్యకర్తలు లేదంటే కొంతమంది ప్రజలు ఏమనుకుంటారంటే, అసలు ఈ బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఖతం పట్టిచ్చేస్తారట గదా! ఖతం అయిపోతదట గదా! ఇక తర్వాత ఉండదట గదా! ఇక బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా? ఎమ్మెల్యేలంతా ఒకళ్ళొకళ్ళు పోతా ఉన్నారు గదా! మరి ఏంది పరిస్థితి అని అడుగుతా ఉన్నారు. అంటా ఉన్నారు. సో, డౌట్లున్నాయి దాని మీద. అసలు బీఆర్ఎస్ పార్టీని మొత్తానికి లేకుండా చేస్తారా అంటే అది అసాధ్యం యాక్చువల్‌గా. అది అసాధ్యమని చెప్పొచ్చు. ఎల్‌పీని మాత్రమే విలీనం జరుగుతది. దీన్నేమనుకుంటున్నారంటే అందరూ గూడా ఎల్‌పీ విలీనం అంటే బీఆర్ఎస్, ఎల్‌పీ విలీనం అయిపోతే ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం అయిపోతదేమో అని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్‌ని ఖతం పడతాయట గదా! అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. సో, అందుకోసం దాన్ని సింప్లిఫై చేసి సింపుల్‌గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తా ఉన్నా. సో, మన తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లల్ల 119 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో కలిపి. సో, కాంగ్రెస్ గెలిచిన సీట్లు ఏంటంటే మొన్న సిపిఐతోని పొత్తు పెట్టుకొని 64 కాంగ్రెస్‌కి, 1 సిపిఐకి అంటే మొత్తం 65 సీట్లు కాంగ్రెస్ విత్ సిపిఐ గెలిచింది. ఇది సింపుల్. ఇక్కడ బీఆర్ఎస్ వచ్చి 39 సీట్లు గెలిచింది. 39 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక్కడ మళ్ళీ బీజేపీ వచ్చి 8 సీట్లు గెలిస్తే ఎంఐఎం 7 సీట్లు గెలిచారు. సో ఇక్కడ పూర్తిగా 119 నియోజకవర్గాలల్లో ఇట్లా పార్టీల వైజ్ గా చెప్పాలంటే 65 కాంగ్రెస్, 39 బీఆర్ఎస్, 8 బీజేపీ, 7 ఎంఐఎం. ఇది. సో ఇక్కడ ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ లో 39 మంది ఉన్న ఎమ్మెల్యేలకి ఒక ఎమ్మెల్యే అంటే లాస్య నందిత కంటోన్మెంట్ నుంచి గెలిచింది. ఎవరు? సాయన్న కూతురు. కానీ తను అనుకోకుండా ఒక ప్రమాదంలో చనిపోతే వెంటనే అక్కడ 6 నెలల లోపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి కాబట్టి సో అది మొన్న జనరల్ అంటే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలతో పాటు పెడితే అక్కడ శ్రీ గణేష్ అని ఒక కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. సో అక్కడ నుంచి కాంగ్రెస్ కి 65 కాస్త 66 అయినాయి, బీఆర్ఎస్ 38 అయినాయి. ఈ 38 నుంచి ఇక మనం రోజు చూస్తూ ఉన్నాం, పత్రికలలో రోజు కనిపిస్తూనే ఉంది, ఒకడు పార్టీలు మారుతూనే ఉన్నారు. సో మారిన వాళ్ళ ఫస్ట్ దానం నాగేందర్ ఒకడు, సో తర్వాత కడియం శ్రీహరి తర్వాత తెల్లం వెంకట్రావు అండ్ పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్. సో సంజయ్ కుమార్ తర్వాత కాళ యాదయ్య తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మొన్న. సో దాంతో పాటు ఇవాళ ఇప్పుడు 7 గంటలకి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నుంచి. సో ఇట్లా 8 మంది ఇప్పటి వరకు లాస్యనందిత ప్లేస్ లో వచ్చినటువంటి ఒక సీటుతో కలుపుకుంటే 66 అయితే ఈ 8 మంది ఎమ్మెల్యేలను ఇప్పటి వరకు ఇప్పుడు కాంగ్రెస్ కలుపుకుంది. సో మొత్తం కలిపి వీళ్ళకు 66 ప్లస్ 8 అంటే 74 సీట్లతో ఇలా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ మెజారిటీ 74 సీట్లు. సో ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే 30 సీట్లకు పడిపోయింది. 39 సీట్లు కాస్త గెలిస్తే అందులో ఒక సీటు అట్లా మైనస్ అయితే 8 సీట్లు ఇప్పటి వరకు వీళ్ళు కాంగ్రెస్ లా చేరిపోయినరు ఇవాళ వరకు. రేపు ఇంకొక 6, ఎల్లుండి ఇంకో 4 అని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ 30 సీట్లకి ఇలా బీఆర్ఎస్ ఉంది కదా. సో సింపుల్. యాక్చువల్ గా ఇండివిజువల్ గా ఒక్కొక్క ఎమ్మెల్యే మారిపోతే పార్టీ ఫిరాయింపుల చట్టం పనిచేస్తుంది వీళ్ళ మీద. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని వీళ్ళ మీద ప్రయోగించి వీళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. లెక్కకైతే స్పీకర్ నిర్ణయం ఉంటుంది, స్పీకర్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పటిదాకా స్పీకర్ కి చెప్పినా కూడా నిర్ణయం తీసుకుంటలేరు అని చెప్పంటే గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. గతంలో వాళ్ళు తీసుకున్నప్పుడు చేయలేదు, వీళ్ళు తీసుకున్నప్పుడు చేయలేదు. డిస్క్వాలిఫికేషన్ అనేది ఎక్కడ జరగలేదు. ఎందుకంటే వాళ్ళు అది అట్లా ప్లాన్ చేసుకున్నారు అనమాట. చివరికి ఎల్పీని విలీనం చేయాలంటే ఎల్పీని విలీనం అంటే లెజిస్లేటివ్ పార్టీని మాత్రమే విలీనం జరుపుతారు, పార్టీ మొత్తాన్ని కాదు. బీఆర్ఎస్ మొత్తానికే విలీనం అయిపోతుందట, బీఆర్ఎస్ ఏం లేకుండా అవుతుందట అని చెప్పి కొంతమంది అపోహలు ఉన్నాయి. సో ఆ అపోహ అక్కర్లేదు. బీఆర్ఎస్ అట్లనే ఉంటది, పార్టీ అట్లనే ఉంటది. కానీ శాసనసభలో ఉన్నటువంటి ఆ లెజిస్లేచర్ పార్టీ ఏదైతే ఉందో, ఎంతమంది అయితే గెలిచిండ్రో అందులో 2/3 మెజారిటీ అంటారు. ఇప్పుడు 39 మంది వీళ్ళ ఎమ్మెల్యేలు గెలిచారు కదా. సో ఇప్పుడు ఒక్కొక్కరు చేరి 8 మంది గెలిచి అందులోకి వెళ్ళిపోయారు. కానీ సో ఓవరాల్ గా 2/3 మెజారిటీ గనక ఒక్కసారి మేము మీ పార్టీలోకి వచ్చేస్తామని చెప్పి పక్క పార్టీ ఏదైనా వాళ్ళకి నచ్చిన పార్టీలకి అక్కడ నుంచి చీలి వీళ్ళు ఇళ్ళకి వస్తే అసలైన పార్టీ ఇదేగా గుర్తించి ఇదంతా విలీనం ఇలా జరిగిపోయిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ మీద ఫిరాయింపుల చట్టం పనిచేయదు. ఇక ఎట్లయినా వాళ్ళు ఎల్పీని విలీనం చేసుకోరు కదా, అది దీంట్లో ఉంది, రాజ్యాంగంలో వివరించారు. అది ఏమనంటే
రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో అప్పుడు ఏం చేశారంటే పార్టీ ఫిరాయింపులని కంట్రోల్ చేయాలని చెప్పి 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము అప్పుడు రాజ్యాంగానికి ఏం చేశారంటే 10వ షెడ్యూల్ ని చేర్చి దాన్ని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వివరించారు. సో ఇక్కడ ఏం చేశారంటే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించి బలోపేతం చేయడం అని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఏమైంది, ఈ ప్రజా జీవన ప్రక్షాళనలో ఇది మొదటి అడుగు అని చెప్పి ఆ రోజు వ్యాఖ్యానించారు. కానీ అయితే అక్కడ ఏమైంది, ఆర్టికల్ 101, 102, 190, 191లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి పేర్కొన్నారు కదా. సో ఇక్కడ అసలు ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఎక్కడ మొదలైంది అంటే ఇగో 1967లో ఇప్పుడు మనం మామూలుగా ఏం మాట్లాడుకుంటారు, అంతా ఆయారాం గయారాంలను మాట్లాడుకుంటారు. అయితే ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి ఒకటే రోజు 2 పార్టీలు మారిండు, ఒక ఎమ్మెల్యే. అది ఎక్కడనో కాదు, హర్యానాలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి. ఆయన ఏం చేసిండు, ఒకే రోజు 2 పార్టీలు మారడం చేత 1967లో అప్పుడు ఆలోచనకు వచ్చింది అందరికీ, దేశం ఒక్కసారి నివ్వరపోయింది. ఆ తర్వాత 15 రోజుల్లో 3 పార్టీలు మారిండు ఆయన. సో అందుకే ఇలా ఆయన పేరు మీద ఆయారాం గయారాం అంటారు. ఆయన పేరు కూడా ఇగో గయాలాల్, ఆయన పేరు గయాలాల్ అనే పేరు ఆయనది. సో ఆయన ఆ రోజు పార్టీలు 15 రోజుల్లో 3 పార్టీలు మారడంతో అందరు కూడా ఇట్లాంటిది అయితే ఇది ప్రజాస్వామ్యానికి ఇది అంటే మంచిది కాదు, మనము ఒకరికి ఓటేసి ఒక పార్టీలో ఉండమని చెప్తే ఆయన ఇంకో పార్టీలకు వెళ్ళడము, ఒక పార్టీ బీఫామ్ లో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు భావించిన తర్వాతనే ఈ చట్టం తీసుకొచ్చారు. కానీ ఈ చట్టంలో ఉన్న లొసుగు కూడా ఇందాక నేను చెప్పినట్టు 2/3 మెజారిటీ అంటే 39 మంది ఎమ్మెల్యేలు అంటే 39 డివైడెడ్ బై 3 అంటే 13 13 13 అవుతుంది. అంటే 13 మంది ఇంటూ 2 అంటే 2 వంతులు, 13 ఇంటూ 2 వంతులు అంటే 26 మంది చేరితే సరిపోతుంది. 39 మందిలా 13 మంది చేరకున్నా సరే, వాళ్ళు అక్కడే ఉన్నా సరే కేసీఆర్ తోని 13 ఇంటూ 2 26 మంది కనుక ఇళ్ళకి వస్తే, సో ఆ 26 మందిని ఎల్పీగానే కన్సిడర్ చేసి లెజిస్లేటివ్ పార్టీ పూర్తిగా విలీనం అయిపోయిందిగా, సో బీఆర్ఎస్ పార్టీగా అసెంబ్లీ లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అన్నట్టు. ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు అట్లనే ఉంటారు, కానీ వాళ్ళని గుర్తించరు, పార్టీగా గుర్తించకుండా ఎమ్మెల్యేలు గారు మాత్రమే గుర్తిస్తారు. వాళ్ళకంటూ ప్రత్యేక ఏ అధికారాలు కానీ హక్కులు కానీ ఏమి ఉండకుండా చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ ఎల్పీని మాత్రమే విలీనం చేస్తారు తప్ప పార్టీని విలీనం కాదు. ఇది ఒకటి అర్థం కావాలి. ఎందుకంటే ఇది తెలియకనే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు మొత్తం పూర్తిగా ఎల్పీనే విలీనం చేసేస్తున్నారంటే పార్టీనే విలీనం అయిపోతుంది, కేసీఆర్ పార్టీ ఏముండదేమో అని అనుకుంటా ఉన్నారు. సో ఇది క్లారిటీ, వాళ్ళకి కావాల్సింది ఎల్పీ విలీనం మాత్రమే. అందుకే వేరు డేట్లల్లా వేరు సందర్భాలలో జాయిన్ చేసుకోవడం కాదు, అందరిని ఒకేసారి జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. చేస్తే ఎల్పీగా అంటే రాజ్యాంగబద్ధంగానే చేయాలి తప్ప ఇట్లా ఇండివిజువల్ గా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది బయట మాట్లాడుకుంటా ఉన్నారు. సో అందుకే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఏంటిదంటే ఇట్లా ఒక్కొక్కరిని చేర్చుకొని ఒక దగ్గర ముళ్ళగట్టి ఫైనల్ గా 26 మందిని చూపించి 26 మందితో మేము ఎల్పీ విలీనం అవుతున్నామని చేయడానికి ప్రయత్నం చేస్తా ఉండరు. అయితే ఇక్కడ విమర్శలు చాలా వచ్చినాయి. మొన్నటిదాకా బీఆర్ఎస్ కూడా అదే పని చేసింది, సిఎల్పిని టీడీఎల్పీని విలీనం చేసుకొని, కాబట్టి అని చెప్పి మేం చేస్తున్నాము, మా ప్రభుత్వం పడిపోవాలని చెప్పి నెలకు 2 నెలలకు పడిపోతుందని చెప్పడం వల్ల మేము ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నామని వీళ్ళు చెప్పుకోరు. ఇవాళకి 8 నెలల పరిపాలనలో కూడా ఇంకా పార్టీలు మారడంలోనే ఉన్నారు తప్ప పరిపాలన మీద దృష్టి పెడతలేరని చెప్పి చాలా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అంతకంటే ముందు మరి వైఎస్ఆర్ చేసినప్పుడు ఏంది, మరి మీరు చేస్తే ఏంది అని అడిగిన సందర్భం కూడా చూసినాం. మరి ఇది మొదలు పెట్టింది ఎవరు అని చెప్పి వీళ్ళు అన్నారు. సో ఎవరైనప్పటికీ, ఎవరు మొదలు పెట్టినప్పటికీ, ఎవరేం చేసినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా నడిపిస్తున్నామా లేదా ప్రభుత్వాన్ని అని మాత్రం ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీల వెళ్ళడం చేత సో ప్రజలే చూసుకుంటారు, భవిష్యత్తులో ప్రజలే మరి వాళ్ళని తిరస్కరిస్తారా మరి లేదంటే యాక్సెప్ట్ చేస్తారా అనేది మనం భవిష్యత్తులో చూస్తాం.